ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈరోజు దేవుని యొక్క మాటలను మనం విందాము. ఒక వ్యక్తి నూతన సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని ప్రారంభించినటువంటి తర్వాత గతించినటువంటి సంవత్సరంలో తాను ఎదుర్కొన్నటువంటి నష్టాలను గురించి ఒక పేపర్లో ఇలా రాశాడు అంట. ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి గడిచిన సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయింది. రెండవదిగా, గతించినటువంటి సంవత్సరంలో నా పిల్లలకు వివాహాలు చేసి నేను అప్పులు పాలయ్యాను. గతించిన సంవత్సరంలో నా ఉద్యోగాన్ని కోల్పోయాను అని ఈ రకంగా తను ఏ ఏ విషయాల గురించి అయితే కష్టపడి ఉంటున్నాడో వాటి గురించి రాయడం అనేది జరిగిందంట. అయితే తన యొక్క భార్య వచ్చి ఆ యొక్క పేపర్లో ఉంటున్నటువంటి ఆ విషయాలను, ఆ సంగతులను చదివి దానికి ఎదురుగా ఆవిడ కూడా ఇలా రాసింది. ఏమని అంటే, ఉద్యోగం కోల్పోయాను అని భర్త రాసిన దానికి ఆపోజిట్గా ఉద్యోగం లేనప్పటికీ కూడా నా పిల్లల లేకపోతే నా భర్త నా విషయంలో, కుటుంబ పోషణ విషయంలో ఏది తక్కువ కాకుండా నా దేవుడు నన్ను కాపాడాడు అని. రెండవదిగా, నాకు యాక్సిడెంట్ అయ్యింది అని భర్త రాసిన దానికి ఎదురుగా ఆమె రాసినటువంటి మాట ఏంటి అంటే, నా భర్తకి యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ప్రాణానికి ఎటువంటి అపాయం కలగకుండా నా దేవుడు కాపాడి ఉన్నాడు అని రాసింది. అదేవిధంగా, గతించినటువంటి సంవత్సరంలో నా పిల్లలకు వివాహాలు అయ్యి నేను అప్పుల పాలయ్యాను అని రాసిన దానికి బదులుగా తన యొక్క భార్య ఈ రకంగా రాసింది. గతించినటువంటి సంవత్సరంలో నా పిల్లల యొక్క వివాహాలు ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా నా దేవుడు దగ్గరుండి జరిపించాడు అని. ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా ఇక్కడ వీరిద్దరు రాసినటువంటి దానికి ఎంత వేరియేషన్ ఉందండి. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన తర్వాత కష్టాలు రావు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఖచ్చితంగా మనము శ్రమ పడాలి. ఎందుకు అంటే, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి తర్వాత ప్రతి కష్టము, ప్రతి నష్టాన్ని కూడా మనం ఎదుర్కోవటానికి కూడా ఆయన శక్తిని ఇస్తాడు. అంటే మనకు కష్టాలు రాగానే, సమస్యలు రాగానే, అనారోగ్య బలహీనతలు రాగానే వీటన్నిటిని బట్టి చాలామంది దేవుని క్వశ్చన్ చేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా దేవాది దేవుడు ప్రతి విషయం అందు కూడా ఆయన నీకు దగ్గర ఉండి, తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు అంటే, ఆయన నిన్ను కంటి పాప వలె కాపాడుతూ ఉంటున్నాడు కదండి. నిజంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో అంటే నీవు చేయవలసినటువంటి పనులన్నిటినీ కూడా విసుగు చెందగా తిరిగి ప్రారంభించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీవు సంతోషంలోనే కాదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది, నీ యొక్క కష్టంలో కూడా యేసయ్య నామాన్ని నువ్వు మహిమపరిచేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అవునా అండి? ప్రతి విషయం అందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సుఖమైన, ఆనందమైన, లేకపోతే బాధ అయినా, కన్నీరైనా, ఏ విషయంలోనైనా కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించేటువంటి రీతిలోనికి నీవు నడిపించబడాలి. అది కాకుండా ఆనందం వచ్చినప్పుడు మాత్రమే కాదు, దుఃఖంలో కూడా, నీ ప్రతి దుఃఖంలో, నీ ప్రతి కన్నీటిలో కూడా నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నా జీవితము నష్టాల మధ్యనే ప్రయాణం చేస్తుంది అని నీవు అనుకోనకు. ఎందుకు అంటే, ప్రతి నష్టము తర్వాత కూడా దేవుడు నిన్ను సుఖపెట్టే పరిస్థితులు, దేవుడు నీకు అన్నిటిని తుడిచేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఆయన నీ జీవితంలోనికి తెచ్చి ఇస్తాడనమాట. కాబట్టి దేవుని యొక్క కార్యం వైపు వేచి చూడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.
మరి అందరం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభా. అన్నిటి విషయాల్లో కూడా మీరు కృప చూపించండి అయ్యా, సహాయం చేసిన ఆయన దేవ మంచి ఆరోగ్యంలో చేత నీ బిడ్డలు మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.